సో నమస్తే అమ్మ. సైదా సార్, సైదానే కదా, అలీ మేడం, జిలేక్ షాది లేదు ఏది జిలేక్ ఖావి ఏమో నాకు కొంచెం పేరు కొద్దిగా కష్టంగా ఉందిలే, 2-3 సార్లు పిలిస్తే అవుతుందిలే. సో సైదా సార్ అంటే ఆ మేడము మీ ఇద్దరు మల్లేశ్వరి మేడం ద్వారా సేఫ్ షాప్లోకి జాయిన్ అవుతున్నారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బిగ్ క్లాప్స్ మేడం వాళ్ళిద్దరి కోసం బిగ్ క్లాప్స్ అనమాట. సో చాలా మంచి అవకాశం తీసుకుంటున్నారు, ఓకేనా. ఇది మీకు ఒక మెమొరీ వీడియో అనుకోండి, ఓకేనా. ఎందుకనంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒక గుర్తుగా ఒక వీడియో చూస్తున్నాం అనమాట. సో ఈ వీడియోలో ఫస్ట్ మీరు ఎవరి ద్వారా జాయిన్ అవుతున్నారంటే మల్లేశ్వరి మేడం ద్వారా జాయిన్ అవుతున్నారు కాబట్టి మల్లేశ్వరి మేడం మీకు సపోర్టింగ్గానే ఉంటుంది. మల్లేశ్వరి మేడం తర్వాత మరిన్ని బాధ్యత తీసుకుంటారనమాట శ్రీనివాసరావు గారు కూడా మీకు సపోర్టివ్గా ఉంటారు. వీళ్ళిద్దరి తర్వాత మహాలక్ష్మి మేడం గారు మీకు సపోర్టివ్గా ఉంటారనమాట, ఓకేనా. సో వీళ్ళ ముగ్గురు కోసం కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ బిజినెస్ మీకు తెలిసిందేగా, షాపింగ్ చేసుకుంటున్నారు. షాపింగ్ చేసుకుంటే వస్తువు వస్తుంది, ఓకేనా. వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే డబ్బులు వస్తాయి, ఓకేనా. సో సార్ కూడా జాయిన్ అయిపోయాను, నాకు ఎవరు రాలేదు అని చెప్పేసి 2-3 నెలల నుంచి అంటూనే ఉన్నాడు. ఈరోజు టీం ఆయన కింద 8-9 మంది టీం అనేది అయ్యింది, 10 మంది టీం అయిపోయినట్లే, అవునా కాదా. మేడం కూడా 2-3 నెలలు కొంచెం కష్టమైంది, ఎట్లా చేయాలో ప్రాసెస్ అర్థం కాల, అందువల్ల వాళ్ళు టైం పట్టిద్ది. బిజినెస్ ఏంటంటే ప్రాసెస్ అర్థం చేయడానికి కొంతమందికి నెల టైం పట్టిద్ది, కొంతమందికి వారంలోనే అర్థమైద్ది. సో తొందరగా అర్థమైనకి తొందరగా ఐడియాలు వస్తాయి. వీళ్ళకి అర్థమైంది కాబట్టి మీకు ఎలా చేయాలనేది మీకు దగ్గరుండి నేర్పించి తీసుకెళ్తారు కాబట్టి తొందరగానే సక్సెస్ అనేది వస్తుందన్నమాట, ఓకేనా. మీ జాయిన్ అయితే వస్తుంది, వేరే వాళ్ళకి రిఫర్ చేసుకుంటేనే డబ్బులు వస్తాయి. ఒక 3-4 సంవత్సరాలు నిలబడి చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనుషులతో కూడిన వ్యాపారం. మనకి టీం కూడా పెద్దగా అయినప్పుడే డబ్బులు ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఈ తక్కువ టీం ఉన్నప్పుడు డబ్బులు కూడా కొంచెం తక్కువే వస్తాయి. కాబట్టి వచ్చినా కానీ కొన్ని మీటింగ్లు ట్రైనింగ్లు ఉంటాయి, దానికి కొద్ది ఖర్చులు అవుతూ ఉంటాయి, ఓకేనా. వాటన్నిటికీ నెగిటివ్ అవ్వకుండా ఒక 4 సంవత్సరాల పాటు నిలబడి చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఒక 2-3 ట్రై చేసి నాకు ఎవరు రావట్లేదు, నా డబ్బులు రావట్లేదు, మళ్ళీ డబ్బులు తిరిగి ఇవ్వండి అని అంటే ఇది డబ్బులు తిరిగి రావు. పెట్టిన డబ్బులకి వస్తుంది, ఓకేనా. మళ్ళీ రిఫర్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఇది 4 సంవత్సరాల ప్రాసెస్. ఇట్లాగే మీకు ట్రైనింగ్లు మీటింగ్కి అర్థం వస్తూ ఉంటే ఏమి చదువుకోకపోయినా చదువుకున్నా ఏమున్నా ఏమి లేకపోయినా ఇట్లానే మీటింగ్లకు వస్తూ ఉంటే మనకు ఎలా చేయాలో తెలిసిద్ది, టీం ఆటోమేటిక్గా వస్తారు. మీటింగ్లకు రాకపోతే కొంచెం కష్టం అవుతూ ఉండిద్ది అనమాట. సో కంగారు పడకుండా నిలబడి చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వెల్కమ్ టు అవర్ సేఫ్ షాప్ ఫ్యామిలీ. సో విత్ ఇన్ షార్ట్ టైం మీరు కూడా ఒక 2 రిఫర్ చేయగానే ఒకే వారంలో 2 రిఫర్ చేస్తే 2000 వస్తాయి. ఒకవేళ ఈరోజు ఒకళ్ళు వచ్చి ఇంకొక వారంలో ఇంకొకళ్ళు వస్తే అప్పుడు 1000 రూపాయలు వస్తాయి. మీకు అంతా ప్లాన్లో వివరంగా చెప్పే ఉంటారు, ఓకేనా. అలా 3 వ్యక్తులను రిఫర్ చేస్తే 4000, 3వ వ్యక్తికి 4500, ఇద్దరికి కానీ జతకి ఒకే వారంలో వస్తే 2000, ఓకేనా. 3వ వ్యక్తి వచ్చినప్పుడు 4500. ఇలా చెక్లు అనేవి వస్తాయి. ఆల్రెడీ మల్లేశ్వరి మేడం తీసుకున్నారు అనమాట, అలాగే మహాలక్ష్మి మేడం గారు తీసుకున్నారు, సార్ కూడా తీసుకుంటున్నారు, అవునా కదా, ఓకేనా. 4 సంవత్సరాలు బట్టి నిలబడి చేసుకోవాలి. చెప్పండి, మాట ఇవ్వండి మేడంకి. 4 సంవత్సరాల పాటు నిలబడి చేస్తాను. మల్లేశ్వరి మేడం మీరు కూడా చెప్పండి. ఖచ్చితంగా నువ్వు నిలబడి ఉండి నేను సక్సెస్ అవుతాను, నిన్ను కూడా సక్సెస్ చేపిస్తాను. శ్రీనివాసరావు గారు మీరు కూడా ఒక మాట చెప్పండి. 4 సంవత్సరాల పాటు దీంట్లో నిలబడి మాటలు ముందలకి సాగిపోతారు. 4 సంవత్సరాల పాటు కలిసిమెలిసి అందరం టీమ్గా వర్క్గా చేసుకోవాలి ఒకరికొకరు. ఓకే, మీరు జెంట్స్ కాబట్టి మీ ఇద్దరు కలిసి చేసుకోండి. ఇదేంటంటే నలుగురు కలిసి పనిచేసుకునే క్రమంలో ఒక పక్కన ఒకళ్ళు ఒక మాట అంటారు, వాటికి ఫీల్ అవ్వకుండా కొద్దిగా కలిసిపోతూ వెళ్ళాలి. కొద్దిగా ఏంటంటే మాట అందరికీ కలవదుగా, ఒక మాట ఒకళ్ళకి నచ్చుతూ ఇంకొకరికి మాట నచ్చదు. అలా చిన్న పొరపాట్లు వచ్చినా లేకుండా చూసుకుందాం అంటున్నారు అనమాట శ్రీనివాసరావు సార్. సో మీరు కూడా సార్, అదే సార్, ఖచ్చితంగా 4 ఇయర్స్ పాటు నిలబడండి, మేడంకి సపోర్టివ్గా ఉండండి. అండ్ మీరు కూడా వీలైనప్పుడు ఇట్లానే వస్తూ ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ చేపించే బాధ్యత వీళ్ళందరితో పాటు మేము కూడా ఎప్పుడు ఇక్కడే ఉంటాం. మీటింగ్లు ట్రైనింగ్లు పెడుతూ ఉంటాము, ఎప్పుడన్నా అప్పుడప్పుడు మీ దగ్గరికి వచ్చి కలుస్తూ ఉంటాము. 4 సంవత్సరాల పాటు మీరు మా చేయొద్దు, మేము మీ చేయొద్దు, కలిసి పని చేసుకుందాం, అందరం సక్సెస్ అవుతాం, ఓకేనా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి.
ఆల్ ది బెస్ట్ అమ్మా, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్. ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సార్.